విభజన సమస్యలపై చర్చించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాయడం సంతోషమన్నారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని చెబుతూనే ఏపీలో విలీనం చేసిన 7 మండలాలను తెలంగాణకు వెనక్కిచ్చేలా చంద్రబాబుపై రేవంత్ ఒత్తిడి తేవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సీలేరు ప్రాజెక్టును కూడా ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని చంద్రబాబు గురువు అని సంబోధిస్తూ వెంటనే సారీ చెప్పి రేవంత్ సహచరుడు చంద్రబాబు అని కామెంట్ చేశారు హరీష్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన సమస్యల మీద చర్చించడానికి మన ముఖ్యమంత్రి గారికి లేఖ రాసినట్టుగా పత్రికల్లో చూశాం. సంతోషం. ఏదైనా చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి. అయితే మన రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన సమస్య, రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే 7 మండలాలను లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును ఆ రోజు అన్యాయంగా ఆంధ్రప్రదేశ్లో కలిపారు. మరి రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీద చొరవ చూపాలి. ఎందుకంటే ఈరోజు మీ సహచరుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు ముఖ్యమంత్రియే కాదు, ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఆయన మీద ఆధారపడి ఉంది. సో రేవంత్ రెడ్డి గారు చొరవ చూపాలి. చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తెచ్చి మన 7 మండలాలు మన లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్ మనకు వచ్చే విధంగా మరి కృషి చేయాలి, ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అది మొదలు 7 మండలాలు వచ్చినాకనే విభజన సమస్యలపై ముందుకు వెళ్లాలని చెప్పి కూడా నేను విభజన సమస్యలపై చర్చించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాయడం సంతోషమన్నారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని చెబుతూనే ఏపీలో విలీనం చేసిన 7 మండలాలను తెలంగాణకు వెనక్కిచ్చేలా చంద్రబాబుపై రేవంత్ ఒత్తిడి తేవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వరలక్ష్మి కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా 6వ తారీఖున భేటీ అవుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపైన చర్చించాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తో తెలంగాణకు నెలకొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారానికి కావాల్సినటువంటి మార్గాలు చూడాలని చెప్పేసి సూచన చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా సీలేరు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి బాధితులకు నష్టపరిహారంతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 2014లోనే బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ హయాంలో ఉన్నటువంటి అప్పుడు చంద్రబాబు నాయుడు ఆ ప్రభుత్వం ఏదైతే 7 మండలాలను ఖమ్మం జిల్లాలో తీసుకుందో ఆ మండలాలు తిరిగి ఇచ్చేయాలని చెప్పేసి కూడా చెప్పారు. దీనికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి శక్తి ఉన్నటువంటి నాయకుడు కాబట్టి చంద్రబాబు చెప్తే సాధ్యం అవుతుంది. ఆ చంద్రబాబుకు రేవంత్ రెడ్డి చెప్పాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే మీ గురువు గారైనటువంటి చంద్రబాబు అని చెప్పి సంబోధించినటువంటి హరీష్ రావు ఆ తర్వాత వెంటనే దాన్ని గురువు గారు కాదు సహచరుడు అని చెప్పేసి మీరే చెప్పారు కాబట్టి మీ సహచరుడు చెప్పి ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి చెప్పడంతో పాటు విభజన అంశంలో ఉన్నటువంటి 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా పరిష్కార మార్గం చూపెట్టాలి. సహృద్భావ వాతావరణంలో ఈ యొక్క చర్చలు జరగాలని చెప్పేసి ఆశిస్తున్నాను. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి పక్క రాష్ట్రాలతో సన్నిహితం అనేది ముఖ్యమే కాబట్టి మేము దాన్ని ఏ పరిస్థితిలో వ్యతిరేకించట్లేదు. కానీ సమస్య పరిష్కారం కాకపోతే ఎలా ఉంటుందనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కొన్ని సమస్యలు ప్రస్తావించారు. వరలక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.